శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నర్సన్న చెరువును తక్షణమే సర్వే చేసి అక్రమాలను తొలగించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉద్యమ నాయకుడు యల్లమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒకప్పుడు సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం ఆక్రమణలు పూడ్చివేతలతో 3 ఎకరాలకు పరిమితమైందని ఆరోపించారు. చెరువు సరిహద్దులు ఎఫ్టీఎల్ను గుర్తించి అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్కారం అండి. నా పేరు యాళ్ళ మల్లేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చిన్నకరగం గ్రామం అండి. నర్సన్నపేట మేజర్ పంచాయతీలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నర్సన్న చెరువు. నర్సన్న చెరువు సుమారు 8 ఎకరాల 90 సెంట్లు లాంటిది. ఈరోజు చూసుకుని పాడడానికి ఉండాలి కానీ ప్రభుత్వం ఇండోర్ స్టేడియం కట్టారండి. ఈరోజు ఇండోర్ స్టేడియం ఎటువంటి అనుమతులు లేకుండా ఇండోర్ స్టేడియం కట్టారు. కారు షెడ్లు అలానే రకరకాలుగా ఇచ్చారు. పక్కనే హాస్పిటల్కి ఒక 30 సెంట్లు ఇచ్చారు. కనీసం ఎటువంటి చర్యలు కూడా కంప్లైంట్లు పెడుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కింద స్థాయిలో రెవెన్యూ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. నేను జిల్లా కలెక్టర్ గారికి కనీసం 8 నెలల కిందట ఈ ఒక విషయంపై కంప్లైంట్ చేశాను. నేటి వరకు కూడా ఎటువంటి విచారణ కానీ ఎటువంటి ఇవి కానీ జరపలేదు. కనీసం అనుమతులు లేకుండా బిల్డింగ్ కడుతున్నాను. నిన్న కాక మొన్న మన్ను పోసి చుట్టూ చాలా బాధాకరం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఈ ఒక ఇండోర్ స్టేడియం కానీ, కార్ సెట్లు కానీ, పక్కన చుట్టుపక్కల ఉన్న ప్లేసులు కానీ ఈ చెరువుని యథావిధిగా బాగు చేపించి నీట్గా చేయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకటే అడుగుతున్నా, చెరువులు ప్రజల ఆస్తులు అవి. దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. తక్షణమే మీరు చర్యలు తీసుకొని కాపాడకపోతే